హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పనిమి. ప్రధానమంత్రికి 75 ఏళ్లు నిండాక దిగిపోతారా, అలాగే ఆయన ప్లేస్ లో ప్రధానిగా అమిత్ షా వస్తారా? ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన చర్చగా మారిపోయింది. ఎందుకంటే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి 2024లో ఒక సర్వే చేసింది. ఇండియా టుడే అప్పుడప్పుడు ఇలాంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలు చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఎవరు గెలుస్తారు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ కి ఎవరిని ప్రజలు అనుకుంటున్నారు, లేకపోతే పరిపాలన ఒక 1 year పరిపాలన ఎలా జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు. సో ఈ తరహాలో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఒక సర్వే పెడుతూ వస్తుంది. సో ఆ సర్వేలో అనేక మంది అనేక ప్రాంతాల నుంచి పాల్గొంటూ ఉంటారు. సో దాంట్లో వచ్చిన రిజల్ట్ని బట్టి వీళ్ళు కొన్ని విషయాలు అయితే ప్రకటిస్తారు. ఇప్పుడు చేసిన సర్వే ఏంటంటే, తరువాత 2029లో భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండబోతున్నారు, ఎవరు పోటీకి రాబోతున్నారు. ఎందుకంటే మోదీ ఉన్నారు కదా, ఆయన విశ్వనాయకుడు కదా అని చెప్పేసి ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు ఆయనకి 75 దగ్గర పడబోతున్నాడు. సెప్టెంబర్ 17కి 75కి వస్తాడు. ఆ తరువాత 29 కంటే ఇక ఆయన దాదాపు 80కి దగ్గరలో ఉంటాడు, 79 ఆ విధంగా. సో అప్పటికి ఆయనకు సరైన శక్తి సామర్థ్యాలు ఉంటాయా, అంటే సైకలాజికల్గా కూడా అంత యాక్టివ్గా ఉంటారా? మరి అప్పుడు కూడా ఆయన సీఎం అయితే మళ్ళీ ఆయన 85 ఏళ్ళు వచ్చేదాకా కూడా పరిపాలన చేయాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రావడం వల్ల ఈ సర్వేలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే ఒక సినారియో. ఈ సర్వేలో ఎవరెవరిని తీసుకున్నారంటే మోదీ గారు, అలాగే అమిత్ షా గారు, అలాగే రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే నితిన్ గడ్కరీ గారు, బీజేపీలో టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని నెక్స్ట్ టర్మ్కి పీఎంగా మీరు ఎవరిని అనుకుంటున్నారని ప్రజలకు పెడితే పోల్. ఆ పోల్లో ఎక్కువ శాతం మంది నెక్స్ట్ టర్మ్కి, అంటే ఫస్ట్లో మోదీ గారికి రావాల్సిన ఎన్నైతే వచ్చాయి, అంటే ఆయనకు మద్దతుగా నెక్స్ట్ టర్మ్కి కూడా మాకు మోదీ గారే కావాలి అన్నట్టుగా. ఒకవేళ మోదీ గారి తర్వాత చూస్తే మాత్రం ఆ ఎక్కువ ర్యాంక్ మార్కులు ఎవరికి వచ్చాయి అంటే అమిత్ షాకి వచ్చాయి. అమిత్ షాకి 19% ఓటింగ్ అయితే వచ్చింది దీంట్లో. అంటే అమిత్ షాకి 19% వచ్చిందంటే మరి ఆయన కన్నా ముందు యోగి ఆదిత్యనాథ్ పేరు వినపడింది కదా. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ని గత 10 ఏళ్లుగా కూడా తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏది చెప్తే అది నడిచే పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది. జాతీయ స్థాయిలో కూడా యోగి ఆదిత్యనాథ్కి ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకు మంచి గుర్తింపు ఉంది. నిజానికి ఒక రాష్ట్ర సీఎంకి వేరే రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉండటం అరుదు. అటువంటి ఘనత యోగి ఆదిత్యనాథ్ గారు సాధించారు. అయితే హిందుత్వ భావజాలంలో మోడీ కన్నా యోగి ఆదిత్యనాథ్ ఇంకాస్త పై లెవెల్లో ఉంటారనమాట. ఎందుకంటే ఆయన చిన్న విషయం కూడా, అంటే ఇతర మతాల పట్ల ఆయన ప్రస్తుతానికి తీసుకుంటున్న ఆంక్షలు కావచ్చు, లేకపోతే ముస్లిం యువకులు ఎవరైనా తప్పు చేశారంటే ఇమీడియట్గా వాళ్ళ ఇళ్ల మీద బుల్డోజర్లు పంపించి వాళ్ళ ఇల్లు కూలగొట్టడం కావచ్చు, ఇవన్నీ ఎంత దారుణంగా ఉంటాయంటే ఎవరు ఏమైనా అనుకున్నా సరే నా భావజాలం ప్రకారం నేను ఏమైనా చేసుకుంటూ పోతా అనే పద్ధతి ఆయనకు ఉంటుంది. కాబట్టి దీన్ని ఇష్టపడే భావజాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన కనెక్ట్ అయ్యారనమాట. ఆ విధంగా పైగా హిందుత్వానికి ఆయన ఒక ఐకాన్గా, యోగిగా, అలాగే కాషాయం ధరించి ఉంటారు కాబట్టి ఎప్పుడు ఆయనకు ఆ గుర్తింపు అయితే వచ్చింది. కాబట్టి బీజేపీలోను ఆర్ఎస్ఎస్లోనూ ఆయనకంటూ ఒక ప్రాధాన్యత పెరిగిపోయింది. సో జాతీయ స్థాయిలో కూడా మోదీ గారికి ఈయనే పోటీ అని చెప్పేసి వార్తలు వచ్చాక మోదీ కూడా ఈయన కంట్రోల్ చేయడానికి ఏమైనా చర్య తీసుకుందామని చెప్పి ఆలోచించి కొద్దిగా యోగి ఆదిత్యనాథ్ మీద కంట్రోలింగ్ పవర్ అయితే పెట్టారు. కొన్ని రకాల విమర్శలు చేయడము ఏదో రకంగా, సో ఇలా చేసుకుంటూ వచ్చారు. సో దీని తర్వాత ఇప్పుడు ఆదిత్యనాథ్ గారు ఒరిజినల్ ఇమేజ్ ఏంటయ్యా అనేది చూస్తే ఆదిత్యనాథ్ 4th ప్లేస్కి వచ్చారు. అంటే మోదీ తరువాత ఆయన ఎక్కడో 4th ప్లేస్లో ఉన్నారంటే మిగతా ఇద్దరు ఎవరు? ఒకటి వచ్చేసి అమిత్ షా, ఆ తర్వాత వచ్చేసి ఎవరయ్యా అంటే మధ్యలో 3rd ప్లేస్లో నితిన్ గడ్కరీ గారు మోడీకి సరైన సమాంతరమైన నాయకుడు, మోడీని కూడా ఢీ కొట్టగలిగే నాయకుడు అన్న పేరు నితిన్ గడ్కరీకి ఉంది. హైవే మ్యాన్ అంటాం. సో హైవేలకు సంబంధించి టోల్ గేట్లు కావచ్చు, హైవేలు దేశంలో విస్తరింపజేయడానికి ఆయన ఒక ప్రాజెక్టుల రూపంలో తీసుకురావడం వల్లే ఇవన్నీ జరిగాయి. సో ఆ గుర్తింపు అయితే ఆయనకు ఉంది, అంటే ఒక విజనరీ అని చెప్పేసి. సో అటువంటి గుర్తింపు ఉన్న వ్యక్తి బీజేపీలో, అంటే పూర్తి స్థాయి హిందుత్వ భావజాలం కాకుండా కాస్త లిబరల్ థాట్స్తో ఉండే వ్యక్తి, వాజ్పేయి లాగా ఆలోచించి, అంటే వాజ్పేయి తరహా మనిషిగా ఆయనకు పేరుంది. వాజ్పేయి ఎలాగైతే అన్ని పార్టీల వాళ్ళు ఆయన గౌరవిస్తారు, అందరినీ కలుపుకొని ఎలాగైతే వెళతాడో అటువంటి భావజాలం కలిగిన వ్యక్తిగా నితిన్ గడ్కరీని చూస్తారు. సో దీన్ని బట్టి చూస్తే నితిన్ గడ్కరీకి మంచి ఇమేజే ఉంది. కాబట్టి ఇక నిజానికైతే గత ఎలక్షన్ టైంలోనే నితిన్ గడ్కరీని ముందుకు తెస్తారేమో అనే ఆలోచన కూడా వచ్చింది. కాకపోతే ఆయన్ని పార్టీ ఆ కోర్ కమిటీల నుంచి తప్పించడము, ఆ తర్వాత మళ్ళీ తీసుకోవడము, ఆయన వెనక నెట్టేస్తూ ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చూడడము, ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి నితిన్ గడ్కరీ తన రాజకీయ చతురతతోటి నిలబడ్డాడు. సో ఆయన ఇమేజ్ తగ్గించడానికి మోదీ గారు చేయని ప్రయత్నాలు అయితే లేవు. చివరికైతే నితిన్ గడ్కరీ నిలబడ్డారు. ఇప్పుడు చూస్తే ఈ ర్యాంకింగ్లో ఈయనకి 3rd ప్లేస్లో ఉన్నారు. దాదాపు 13% ఓటింగ్ అయితే ఈయనకు వచ్చింది. సో ఇప్పుడు నితిన్ గడ్కరీ కూడా మోదీ గారితో పోటీ పడలేరు అనేది ఇక్కడ క్లియర్. 13% ఓటింగే అంటే మిగతా దాదాపు ఒక 87% ఓటర్లు ఇష్టపడట్లేదనే కదా. కాబట్టి ఇది కూడా రూల్డ్ అవుట్. ఇక తర్వాత వచ్చేసి రాజ్నాథ్ సింగ్ గారు, దేశ రక్షణ శాఖ మంత్రి,
పార్టీలో మోదీ గారి కన్నా సీనియర్, అనేక మంది కన్నా ఆయన సీనియర్. సో ఆయన మాటకంటూ ఒక వాల్యూ ఉంటుంది. సో అటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే మోదీ గారికి ఇప్పుడు అమిత్ షా గారు బలంగా ఎంత ఉంటారో అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కూడా అంతే బలంగా ఉంటారు ఆయన దగ్గర. సో ఇప్పుడు ఆయనకు కూడా కొన్ని సందర్భాల్లో మోడీకి భయపడి బాగా వణికిపోయిన విజువల్స్ కూడా మనం చూసాం. అంటే అంత సీనియర్ నాయకుడిని కూడా భయపెట్టి కంట్రోల్లో పెట్టిన పవర్ మోదీ గారిది. సో ఆయనకు చూస్తే కేవలం 5% ఓటింగే వచ్చింది కాబట్టి ఆయనని ప్రజలు కన్సిడర్ చేయట్లేదు అనేది ఒక ఉదాహరణ. దీంతోపాటు శివరాజ్ సింగ్ కూడా ఆయన ఎక్కువ సార్లు సీఎంగా చేసిన అనుభవం ఆయనకు ఉంది, కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఆయనకు కూడా తక్కువ ఓటింగ్ వచ్చేసింది. సో ఈ విధంగా చూస్తే మోదీ గారే మళ్ళీ, అంటే ఆయనకు 75 దాటినా సరే మోదీ గారే ఉండాలి. అలాగే 2029లో కూడా మోదీ గారినే ప్రజలు కోరుకుంటున్నారు అన్నట్టుగా ఈ సర్వేలో కనబడుతుంది. అంటే ఇది బీజేపీకి సంబంధించి మాత్రమే సర్వే, అంటే పూర్తిగా ఓవరాల్గా కాదు. అంటే ఇందులో ప్రధాన అభ్యర్థులుగా రాహుల్ గాంధీనో లేకపోతే మమతా బెనర్జీనో లేకపోతే మరొకరో ఎవరు లేరు. కేవలం బీజేపీ నుంచి ఆ పార్టీ తరపు నుంచి ఎవరు ప్రధానిగా పోటీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ సర్వే. అయితే ఇందులో మోదీ గారు కూడా మరి నెక్స్ట్ పోటీ చేస్తారని ఆయన పర్సనల్గా అభిప్రాయాన్ని బట్టి చూస్తే చేస్తారని అనిపిస్తుంది. నిజానికి బీజేపీ ఒక రూల్ పెట్టుకుంది, 75 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవాలి అని. ఆ రూల్ ప్రకారం చాలా మందికి విరమింపజేసి వాళ్ళ ఇంటికి పంపించారు. నిజానికి ఆ ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళంతా మోదీకి పోటీదారులు, మోదీ కన్నా సీనియర్లు. సో దానికి వాళ్ళని పంపించడానికే ఈ లాజిక్ కూడా తెచ్చారు. అప్పటికి మోదీకి 70 రాలేదు కాబట్టి. సో ఆ ప్రకారం చూసుకుంటే అద్వానీ గారిని పంపించేశారు, అనేక మంది మనోహర్ పారికర్ గారిని, ఇట్లా కొంతమందిని లేకుండా చేయడానికి ట్రై చేశారు. అదేవిధంగా మోదీ గారు అయితే 75 వరకు కూడా ఇప్పుడు ఉంటారు, ఆ తర్వాత కూడా ఉంటారనేది వాళ్ళు గట్టిగా చెప్పుకోవాల్సి వచ్చింది. అమిత్ షానే చెప్పారు. ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో ఒక ఆప్ అధ్యక్షుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఏమన్నారంటే, మోదీ గారికి 75 నిండితే ఆయన దిగిపోతారు, మీరు అనవసరంగా ఆయనకు ఓట్లు వేస్తారు, మీరు ఎందుకు ఆయన గెలిపించడం అని చెప్పేసి మొన్న క్యాంపెయినింగ్ లో మాట్లాడినప్పుడు బీజేపీ వాళ్ళకు కొద్దిగా షేక్ అయిపోయారు అనమాట. సో ఇది ప్రజల్లోకి వెళితే నిజంగా అది నమ్ముతారేమో భయంతో ఇమీడియట్ గా అమిత్ షా ముందుకు వచ్చి మోదీ గారికి 75 నిండినా సరే ఆయన ఉంటారు, ఆయన విషయంలో మేము ఆ రూల్స్ సవరిస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంటే రూల్స్ ఇతరులకు వర్తిస్తాయి కానీ వాళ్ళకు వర్తించవు. ఒక సినిమా మీమ్ ఉంటుంది కదా, అన్నయ్య రూల్స్ పెడతాడు కానీ పాటించడు అని, ఆ టైప్లో అనమాట. సో ఇప్పుడు చూస్తే ఈ రూల్ ఖచ్చితంగా ఆయన పాటించరు. అయితే అమిత్ షా గారే మోదీ గారికి పోటీగా ఉన్నారు కాబట్టి, మోదీ గారు కాకుండా అమిత్ షానే ఎన్నుకుంటారు కాబట్టి, ఒకవేళ అమిత్ షా మోదీ మీద ఏమైనా గేమ్ ప్లే చేస్తారా అనేది చూస్తే లేదు, 2029లో కూడా మోదీ గారే ఉంటారు అన్నట్టుగా అమిత్ షా గారు మాట్లాడారు. సో దీన్ని బట్టి చూస్తే అమిత్ షా మోదీకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే తనకు ప్రధానమంత్రి పదవి మీద ఆశ అయితే ఉన్నట్టుగా లేదు. సో మోదీ గారు ఉన్నంతకాలం ఆయన ఖచ్చితంగా ఆ పదవిలో ఉంటారనేది క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళ పరిపాలనలో ఆల్రెడీ కొంత డొల్లతనం కనిపిస్తూనే ఉంది. కొద్దిగా ప్రజల మీద పన్నుల భారాలు పెంచడం కావచ్చు, ఎకానమీని పెంచడం విషయంలో ఈ ఉద్యోగాల కల్పన ఏమీ చేయకపోవడం కావచ్చు, డమ్మీగా ఎవరికో అంబానీకో అదానీకే డబ్బులు పెరిగితే దాన్ని దేశ ఎకానమీగా చూపించడం, ఇట్లాంటి గిమ్మిక్కులన్నీ చేసుకుంటూ వస్తున్నారు. సో ఆర్థిక మంత్రి అయితే ఇలాంటి విషయాలు మాట్లాడితే నోరు మోసుకుంటారు, నేను మాట్లాడను అని చెప్పి. సో ఇది పరిస్థితి వాళ్ళది. కాబట్టి తర్వాత ఎవరు ఉన్నా సరే మరి వీళ్ళకు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరం. ఎందుకంటే మోదీ గారు ఉంటే ఒక రకం పరిస్థితి ఉంటుంది, వేరే నాయకులు ఉంటే మరో రకం పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన ఇమేజ్ మీద బిల్డ్ చేసుకొని పార్టీని ఇప్పటిదాకా తీసుకొచ్చారు. పార్టీ సిద్ధాంతానికన్నా కూడా మోదీ గారి ఇమేజ్నే